ఇవాళ ఒక నీతి శ్లోకం, ఆ నీతి శ్లోకం యొక్క తాత్పర్యం కూడా నేర్చుకుందాము. ఆ శ్లోకం ఏంటంటే, ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణాన్ పరిత్యజంతి. ఈ శ్లోకంలో 3 రకాలుగా విభజించిన వ్యక్తులు ఉన్నారు. ప్రథమం ఏంటంటే నీచులు, తర్వాత మధ్యములు, తర్వాత ఉత్తములు. నీచులు ఎవరంటే, ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైః. ఒక కార్యాన్ని ప్రారంభించాలనుకుంటే విఘ్నాలు వస్తాయి, తర్వాత నేను కష్టపడాలి, నేను చేయలేనేమో అని అనుకోవడం నీచుల వ్యక్తిత్వం. ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్యాః. మధ్యములు ఎవరంటే, కార్యాన్ని ప్రారంభిస్తారు కానీ విఘ్నాలు వచ్చిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత వాటిని వదిలేస్తారు. ఆ కార్యాన్ని ఇక నేను చేయలేనేమో అని వాళ్ళు మధ్యలోనే వదిలేస్తారు. వీళ్ళు మధ్యములు. విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణాః న పరిత్యజంతి. ఉత్తములు ఎవరంటే, ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఛేదించుకుంటూ, దాన్ని దాటుకుంటూ వెళ్ళి ఆ కార్యాన్ని సాధించడం ఉత్తముల లక్షణం. ఇది ఈ నీతి శ్లోకం యొక్క తాత్పర్యం అండి. ధన్యవాదాలు.